గ్లామరస్ లో హీరోయిన్లు సౌత్ టు నార్త్ ఫ్లైట్ ఎక్కడం ఎప్పటి నుంచో నడుస్తున్న ట్రెండ్. కానీ అందులో కొంతమందే సక్సెస్ అవుతుంటారు. నేషనల్ రేంజ్ ఫాలోయింగ్ కోసం ట్రయల్ చేసే తెరమరుగైన భామలను కూడా చూసాం. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ అనే ట్రెండ్ కొత్తగా నడుస్తుంది. మరి ఈ ట్రెండ్ లో ఆల్రెడీ చాలా మంది హీరోయిన్లు ఎంటర్ అవ్వగా ఇప్పుడు కొత్తగా కీర్తి సురేష్ ఎంట్రీ ఇస్తుంది. బీట్ ఆన్ స్క్రీన్ కు ఎంట్రీ ఇస్తున్న ఈ మహానటి మిగతా భామల్లాగే నేషనల్ బ్యూటీగా మారుతుందా? సమంత, నయనతార, రష్మిక, కీర్తి సురేష్ సౌత్ లో స్టార్ హీరోయిన్లుగా కెరీర్ రన్ చేశారు. గ్లామర్ రేస్ లో టాప్ రేంజ్ లో దూసుకుపోయారు. అయితే చాలా కాలం తర్వాత హీరోలంతా పాన్ ఇండియన్ రేస్ లో కెరీర్ ప్లాన్ చేసుకుంటుంటే హీరోయిన్లు కూడా నేషనల్ మార్కెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో హీరోయిన్ సమంత, రష్మిక సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నేషనల్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటూ ఇండియన్ బ్యూటీలుగా మారారు. పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిన బ్యూటీ రష్మిక ఆ తర్వాత బీటౌన్ లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంది. మిషన్ మజ్ను, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లో మెరిసింది. గతేడాది రిలీజ్ అయిన యానిమల్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ముందు బిగ్ హిట్ గా నిలిచింది. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి నేషనల్ రేంజ్ లో తన సత్తా చూపించబోతోంది. ఇక నేషనల్ రేంజ్ లో సత్తా చూపుతున్న మరో బ్యూటీ సమంత కూడా తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. ఒక్క హిందీ సినిమా కూడా చేయకుండానే వెబ్ సిరీస్ లతోనే ఇండియన్ స్టార్ గా ఎదుగుతోంది సమంత. సమంత ప్రస్తుతం సౌత్ సినిమాల కంటే నార్త్ ప్రాజెక్టులే ఎక్కువగా చేస్తోంది. బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లను చేస్తూ నార్త్ మార్కెట్ లోకి ఎంటర్ అయింది సమంత. ఇప్పుడు సమంత చేసిన ఏ సినిమా అయినా పాన్ ఇండియన్ రేంజ్ లో అలరించడం ఖాయంగా కనపడుతోంది. రష్మిక, సమంతతో పాటు నేషనల్ మార్కెట్ కు ఎంటర్ అయిన భామల్లో నయనతార కూడా స్పెషల్ గా నిలిచింది. గతేడాది జవాన్ మూవీలో హీరోయిన్ గా నటించి బీటౌన్ కు పరిచయమైంది నయన్. దాదాపు 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా కెరీర్ రన్ చేస్తున్నా ఎప్పుడూ నార్త్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరవలేదు నయనతార. అయితే తమిళ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ లో షారూఖ్ సినిమా చేసే ఛాన్స్ రాగానే తన లక్కీ సెంటిమెంట్ నయనతారనే హీరోయిన్ గా బీటౌన్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే జవాన్ మూవీతో బీటౌన్ లో డైరెక్టర్ గా అట్లీకి మంచి క్రేజ్ పెరిగింది. కానీ నయన్ గ్లామర్ కు కనెక్ట్ అయ్యే సక్సెస్ అందలేదు. రష్మిక, సమంత, నయనతారల తర్వాత ఇప్పుడు నార్త్ మార్కెట్ కు ఎంటర్ అవుతోంది కీర్తి సురేష్. ఇప్పటి వరకు సౌత్ లో సినిమాలు చేస్తూ మహానటిగా క్రేజ్ అందుకున్న ఈ భామ ఇప్పుడు కొత్తగా బీటౌన్ ప్రయాణం మొదలుపెట్టింది. బేబీజాన్ మూవీలో హీరో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా నటించింది. తమిళంలో తేరీ సినిమాను బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కింది. సినిమాలో కీర్తి చాలా ఇంటెన్స్ రోల్లో నటించిందని అంటున్నారు. మొత్తానికి సౌత్ బ్యూటీలంతా బీటౌన్ మార్కెట్ లోకి ఎంటర్ అవడమే కాదు, ఒకరికొకరు పోటీ పడుతూ దూసుకుపోతున్నారు. కానీ అందులో హీరోయిన్ సమంత, రష్మిక ఇద్దరు టాప్ రేస్ లో ఉండగా మిగతా వారు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ కు ఎలాంటి ఫలితం వస్తుందో, పాన్ ఇండియన్ మార్కెట్ లో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.